గాజులమ్మోయ్ గాజులు గాజులమ్మో గాజులు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. వీధిలో పండగల సమయాలలో ఇలా అయితే గాజుల బండి వస్తుందండి మా ఊరికి. నేనైతే పాప కోసం కొన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు చాలా మోడల్ అయితే ట్రెండింగ్లో ఉన్న మోడల్ అయితే ఈ బ్యాంగిల్స్ అంట. ఈ బండి అయితే అసలు మా ఇంటి దగ్గరికి రావడానికి అయితే చాలా టైం అయితే పెట్టిందండి. అంటే నెల్లూరుకి వెళ్ళి తీసుకోలేని వారు చాలామంది కూడా ఈయన దగ్గరే బేరాలాడి తీసుకుంటూ ఉంటారు. అప్పులు కూడా ఇస్తాడండి ఈయన. చాలా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారంట. నేను కూడా ఈయన దగ్గరే అయితే తీసుకుంటాను. అప్పుడు నా కోసం తీసుకునేది, ఇప్పుడైతే మా పాప కోసం అయితే తీసుకుంటున్నాను. వీడియో తీసుకునేదా అంటే తీసుకో అమ్మా, ఏం పర్లేదు అని చెప్పారు. అందుకోసం అయితే పాపకి బ్యాంగిల్స్ అవి చూపిస్తూ ఉన్నారు. టిక్ పిన్స్, ఒత్తుల కమ్మలు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. నేనైతే స్టిక్కరు, ఒక కోను, పాపకి పప్పీలు, అదేవిధంగా పిన్నీస్లు అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇది 2 days వ్లాగ్ అండి. ఈరోజు నైట్ సామాన్లన్నీ కూడా కిచెన్ డీప్ క్లీనింగ్ అండి. ఇది మా కిచెన్లో ఇన్ని సామాన్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా అసలుకి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ వంటింట్లో మొత్తం క్లీన్ చేసి మొత్తం కూడా ఎలా సర్దుతాను ఏంటి అనేది మీరే చూడండి. ఈ నైటే సామాన్లన్నీ కూడా తోమనా, ఎలా సర్దుతాను ఏంటి, సర్దే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం అనేది ఉంటుందండి. కొంతమందికి సర్దుకోవడం రాదు, మరికొందరికి ఎలా అంటే అలా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇదైతే పాతకాలం వాటివండి ఇవి, అంటే నిమ్మకాయ పిండుకునేది. ఇది జల్లెడ టైప్ ఉందండి. పాతకాలపు వస్తువులన్నీ మా ఇంట్లో అయితే చాలానే ఉంటాయి. ఈ పండగ సమయాలలో ఇలాంటివి చాలా అవసరం అండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఈ బుట్ట నేను హైదరాబాద్లో తీసుకున్నాను. చూడండి ఇవన్నీ కూడా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఈ సామాన్లన్నీ కూడా ఎప్పటికీ క్లీన్ అవుతుంది ఏంటి, ఆ పండగలు వస్తే ఆడవాళ్ళకి పనే కదండి. చూడండి ఇంట్లో సామాన్లన్నీ తీసేసాను, ఆల్మోస్ట్ ఏం లేవండి. ఇదంతా కూడా తీసేసి క్లీన్ చేయాలి. మీకు ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి అయితే మా కిచెన్ అయితే ఇలా ఉంది. కింద పైన సెల్ఫ్లో ఉన్న పేపర్స్ అంతా తీసాను. బూజు కొట్టి సర్పేసి కింద బాగా నీట్గా కడిగి ఎలా పేరుస్తాను ఏంటి అనేది అయితే మీరే చూడండి. వీడియోగా నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి ఎప్పుడూ ఒకేలా కాకుండా కిచెన్ని అప్పుడప్పుడు కొంచెం చేంజ్గా పెట్టుకుంటూ ఉంటే మనకు కూడా చూసేదానికి బాగా అనిపిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా చూసిన వెంటనే కూడా ఖచ్చితంగా ఫిదా అయితే అయిపోతారండి. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడైతే ఈ సామాన్లన్నీ వేసాను. ఇవన్నీ కూడా తోమాలి. పాప ఒక పక్క ఏడుస్తూ ఉంది. వాళ్ళ డాడీని అంటే వాళ్ళ డాడీ ఆడిపించమనేసి నేనైతే ఇవన్నీ కూడా ఇక్కడ వేసాను. ఇంకెందుకండి, ఏం చేస్తాను ఏంటో అనేది చూసేయండి. ఇది 2 days వ్లాగ్ అని చెప్పాను కదా. ఇదైతే నైట్ మొత్తం ఇదంతా షూట్ తీసాను. మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి ఏం పనులు చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం.
కిచెను మొత్తం కడిగేది వీడియో తీయలేదండి. పాప ఒక పక్క ఏడుస్తూ, బాబు ఏడుస్తూ ఉన్నాడు కదా! ఇంకా వీడియో తీయకుండానే నేనైతే ఇలా సర్దాననమాట. పేపర్స్ అన్నీ నీట్‌గా షాప్‌కెళ్ళి తెచ్చుకొని, ఇంకా ఫ్రిడ్జ్ కూడా నేను ఒక్కటే పట్టేసానండి. పట్టేసి మొత్తం కూడా నీట్‌గా అయితే కిచెన్ అనేది క్లీన్ చేసి పెట్టేశాను. కొంచెం చేర్పులు, మార్పులు చేశాను. ఒక కొత్త లుక్ అనేది వస్తుందని. చూస్తున్నారు కదండీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి. అదేవిధంగా మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఈ టేబుల్ అయితే కంప్యూటర్ టేబుల్ అండి. మా వారు యూజ్ చేయట్లేదని చెప్పేసి నేనైతే సామాన్లకైతే యూజ్ చేశాను. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తేనే ఇంటికి కూడా కళగా ఉంటుంది. ఇది గ్లాస్ టైప్ ఉండేదైతే నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. అల్ట్రాటెక్ షాప్లో అంటే దాంట్లో తీసుకున్నాను. బియ్యం పోసి పూజ గదిలో పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇదైతే ఆల్మోస్ట్ మొత్తం శుభ్రం చేసి ఎక్కడ ఉన్నటివైతే అక్కడ పెట్టానండి. ఎప్పుడూ కూడా అనవసరమైనవన్నీ కూడా కిచెన్లో ఉండకూడదండి. యూజ్ అయ్యేటివి మాత్రమే కిచెన్లో పెట్టుకోవాలి. మా ముగ్గురికి సంబంధించినవి మాత్రమే నేను కిచెన్లో పెట్టి మిగతాటివన్నీ కూడా అటకబండ మీద పెట్టేస్తూ ఉంటాను. ఆ తర్వాత 3 మంచాలు కూడా శుభ్రంగా సర్పేసి కడిగేశాను. మెట్లు కూడా మొత్తం శుభ్రంగా కడిగేశానండి. ఎందుకంటే ఇంకా 2 డేస్‌లో ఎల్లుండి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇలా మొత్తం ఇదంతా కూడా సర్ఫేసి నీట్‌గా కడిగేసేసి చైర్లతో సహా మొత్తం కూడా నీట్‌గా అయితే పెట్టుకున్నానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ ముందు ఇలా చేసుకోవాలి అని ఉంటుంది కదా! నెక్స్ట్ అయితే నేను ఒక వీడియో అనేది తీయబోతున్నానండి. ఆ వీడియో ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.